విష్ణుపరంగా చెప్పిన స్తవ్య స్తవప్రియ స్తోత్రం, స్తుతి స్తోత్తారణాప్రియ అనే నామమాలిక దేవీపరంగా చెప్పిన స్తోత్రప్రియ శృతిమతి శృతి సంస్థుత వైభవ అన్న శృతిహారానికి ఎంతో సమీపంగా ఉంటుంది. అలాగే మహామాయా మహాసత్వ మహాశక్తి మహాహారతి చారురూప చారుహాస చారుచంద్ర కళాధర రమా రాకేందువదన రతిరూప రతిప్రియ కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ ఇటువంటి నామమాలికలు రాగమాలికలుగా వినిపిస్తాయి. అసలు శ్రీ లలితానామ సాహస్రమంతా శ్రీరాగ రంజితమైన మహాగానం. ఈ గానంలోని జ్ఞాన విజ్ఞానాలు మిళితమై ఉన్నాయి. ఇది గానానికే గానం వంటిది, స్తోత్రానికి స్తోత్రం వంటిది, శాస్త్రానికి శాస్త్రం వంటిది, జ్ఞానానికి జ్ఞానం వంటిది కూడాను. అర్చనకు అధ్యయనానికి ప్రార్థనకు పారాయణానికి మంత్రసారంగా యంత్రసారంగా తంత్రసారంగా ఉపకరించి విజ్ఞాన సర్వస్వం రహస్య నామ సాహస్రం. ఇందులోని భావ సౌందర్యానికి ముగ్ధులై జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిని వెలగించారు. తల్లి లావణ్యం కీర్తించి తొలి 24 శ్లోకాలలోని సారాన్ని గ్రహించి సౌందర్య లహరికి శివశక్తి సామరస్యాన్ని శతతా భావించింది. సౌందర్య లహరి ప్రతి శ్లోకం రహస్యనామ సాహస్రంలోని అక్షర రమ్యతను రుచిరార్థనిధిని స్ఫురింపజేస్తుంది. జగదేక మాత ఎవరిని కటాక్షిస్తే అతడే ఋషి అవుతాడు. ఆమె అవ్యాజ అద్భుత అపార కరుణాగ్రహాలు కావాలంటే ఆమె నామాలను స్మరించాలి, ఆమె దివ్య రూపాన్ని ధ్యానించాలి.